కన్నుల పండుగగా యాగం నిర్వహణ రామచంద్ర యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో ఆరంభ గణపతి పూజ పుణ్యవచనాలతో అంకురార్పణ భారీగా పాల్గొన్న భక్తులు. ఇక బీసీవై అభిమానులు నేల పరవశించగా, గాలి పలకరించగా, అగ్ని తోడవ్వగా, నీరు సహకరించగా, ఆకాశం అండగా, పంచభూతాల సాక్షిగా యాగం ఆరంభమైంది. ఇక శ్రీరుద్ర శాస్త్ర చండీ సహిత రాజశ్యామల యోగ మహోత్సవం ఆదివారం రోజున పీఠాపురంలోని శక్తిపీఠం వద్ద ఆరంభమైంది. ఇక బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, సుశీల దంపతులు ఆధ్వర్యంలో గణపతి పూజతో అంకురార్పణ జరిగింది. నిర్వహణలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్వాకరణం, రుద్రాభిషేకం, శ్రీచక్ర, లలిత సహస్రనామ అర్చనలతో సహా పంచయాతన, దేవతా ఆరాధన, అర్చన, రుద్రహోమం, చండీ పారాయణం, చండీ హోమం తదితర కార్యక్రమాలు అంకురార్పణ జరిగింది. 300 మంది వేద పండితులు, వేలాది భక్తులతో కళ్యాణార్థం రాష్ట్ర శ్రేయస్సు కోరుతూ నిర్వహిస్తున్న ఈ యాగ మహోత్సవంలో అత్యంత వైభవంగాను ఆరంభమైంది. नमोस्तुते देवी कृतागनामाने स्तोत्रनामानदोत्थरं वासकलं खिन्नबालेन तथान्तमो सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायण नमोस्तुते शिवेश्वर माधवजानिके शरण्ये गौरि नारायण नमोस्तुते शिवेश्वर माधवजानिके शरण्ये गौरि नारायण नमोस्तुते ప్రముఖ శక్తిపీఠ క్షేత్రం పిఠాపురంలో ఈ రోజు నుండి 5 రోజుల పాటు జరగబోయే శ్రీరుద్ర సహస్ర చండీ యాగ సహిత రాజశ్యామల యాగము ఈ ప్రాంతంలో ఇక్కడ ఈరోజు మొదలైంది. ఈ యాగము 5 రోజుల పాటు జరగబోతోంది. లోక కళ్యాణార్థమై ప్రజల క్షేమం కోసం, ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టారిష్ట గ్రహాలన్నీ కూడా తొలగిపోవాలని, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని, రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, మహిళలకు మంచి జరగాలి, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, శుభాలు జరగాలని ఒక మంచి సంకల్పంతో, అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఆ అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.